మీ ఇప్పటి వరకు ఈ గ్రాండ్ టెస్ట్ గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ 1 గురించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ జరుగుతూ ఉంది. మనకు 140 వరకు మెంటల్ ఎబిలిటీ సిలబస్కి సంబంధించి రీజనింగ్ పార్ట్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీకు రీజనింగ్ సార్ చెప్పారు. ఇందులో 141 నుంచి అర్థమెటిక్ని బేస్ చేసుకొని సిలబస్ని బట్టి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్స్ మొత్తం చూద్దాం ఎలా ఏంటి అనేది. క్వశ్చన్ నెంబర్ 141. సో ఒక పార్టీ యందు 10 మంది విద్యార్థులు ప్రతి ఒక్కరితో అందరితో కరచాలనం చేయుచున్నారు. అయితే మొత్తం ఎన్ని కరచాలనాలు వస్తాయి? There are 10 people in a party. If every person shakes hand with every other person, what is the total number of హ్యాండ్స్ షేక్స్ అని చెప్పి ఇచ్చారు. ఒక పార్టీ జరుగుతూ ఉందంట. పార్టీలో 10 మంది వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. అయితే 10 మంది వ్యక్తులు ప్రతి ఒక్కరికి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. అయితే టోటల్గా అందులో ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయని చెప్పేసి అడిగారు అన్నమాట. ఇలా తీసుకుంటాం. పార్టీలో మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ పార్టీలో ఉన్నారు. ఈ ఫస్ట్ అతను వస్తాడు. ఈ ఫస్ట్ అతను వచ్చేసి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వెళ్తాడు. ఎంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తాడు? ఈ ఫస్ట్ అతను 2 నుంచి 10 వరకు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వెళ్తాడు. ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ? 9 షేక్ హ్యాండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ సెకండ్ పర్సన్ వస్తాడు. ఈ సెకండ్ అతను కూడా అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వెళ్తాడు. ఎంతమంది షేక్ హ్యాండ్ ఇస్తాడు? ఈ సెకండ్ అతను ఈ ఫస్ట్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడా ఇవ్వడా అంటే, సెకండ్ అతను ఈ ఫస్ట్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇవ్వడంటే ఇవ్వడు. ఎందువల్ల? ఆల్రెడీ సెకండ్ అతను ఉన్నప్పుడు ఈ ఫస్ట్ అతను అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంటే సెకండ్ అతనికి కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ అతను ఈ ఫస్ట్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందువల్ల? షేక్ హ్యాండ్ అంటే ఏంటి? ఎవరు చేయించినా షేక్ హ్యాండ్ అయ్యిద్ది. అంతేగాని నేను ఫస్ట్ చేయిస్తే ఇది నాది, మీరు ఇస్తే మీది అవ్వదు అన్నమాట. కాబట్టి ఈ సెకండ్ అతను ఈ ఫస్ట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతమందికి ఇస్తాడు? రిమైనింగ్ 8 మెంబర్స్కి ఇస్తాడు. నెక్స్ట్ ఈ థర్డ్ అతను రిమైనింగ్ 7 మెంబర్స్కి ఇస్తాడు. నెక్స్ట్ ఈ ఫోర్త్ అతను రిమైనింగ్ 6 మెంబర్స్కి ఇస్తాడు. ఫిఫ్త్ అతను రిమైనింగ్ 5 మెంబర్స్కి ఇస్తాడు. సెవెంత్ అతను రిమైనింగ్ 4 మెంబర్స్కి ఇస్తాడు. సెవెంత్ అతను రిమైనింగ్ 3 మెంబర్స్కి ఇస్తాడు. ఎయిత్ అతను రిమైనింగ్ 2 మెంబర్స్కి ఇస్తాడు. నైన్త్ అతను ఈ రిమైనింగ్ ఒక్క పర్సన్కి మాత్రమే ఇస్తాడు. ఇతను మాత్రం ఎవ్వడికి ఇవ్వడు. ఎందుకని? అందరు వెళ్ళి అడిగిస్తారు కాబట్టి. సో ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయి మొత్తం అంటే 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = ఎంత? 45. ఆన్సర్ వచ్చేసి 45 షేక్ హ్యాండ్స్ వస్తాయి. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చింది 10 మందే కాబట్టి ఈ విధంగా కౌంట్ చేసుకుంటా వెళ్ళాం. అలాగే 100 మంది ఇచ్చారనుకోండి, మనం కౌంట్ చేయలేం కదా. చిన్న ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే అది సిగ్మా n-1. సిగ్మా n-1. క్లాసులో 10 మంది ఉన్నారు కాబట్టి సిగ్మా 10-1 అంటే ఎంత? 9. సిగ్మా 10-1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సిగ్మా 9. సిగ్మా ఎన్ అంటే చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సిగ్మా ఎన్ అంటే
n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి సిగ్మా 9 అంటే 9 ఇంటూ 9 ప్లస్ 1 10/2 అవుతుంది. 2 5 టైమ్స్ 9 5s are 45 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? అదే క్లాస్ రూమ్లో వచ్చేసి 20 మెంబర్స్ ఉంటే ఆన్సర్ సిగ్మా 19 అవుతుంది. క్లాస్లో 35 మెంబర్స్ ఉంటే ఆన్సర్ సిగ్మా 34 అవుతుంది. క్లాసులో 100 మంది ఉంటే ఆన్సర్ సిగ్మా 99 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో సిగ్మా n-1 అనేది ఇటువంటి సమ్స్ ఏమైనా ఇస్తే ఆ ఫార్ములా ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 142. తరగతిలో 45 మంది విద్యార్థుల సగటు బరువు 52 కిలోలు. వారిలో 48 కిలోల సగటు బరువు కల 5 తరగతి వదిలి వెళ్ళిపోగా 54 కిలోల సగటు బరువు గల మరో 5 విద్యార్థులు తరగతిలో చేరారు. ప్రస్తుతం తరగతిలో ఉన్న విద్యార్థుల సగటు బరువు కిలోలలో ఎంత అని చెప్పి అడిగారు. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 students in a class is 52 kgs. 5 of them whose average weight is 48 kgs left the class and another 5 students whose average weight 54 kgs joined the class. Then the average weight of the present two students of the class అని చెప్పి ఇచ్చారు. చూడండి, సింపుల్గా క్లాస్లో 45 మంది విద్యార్థులు ఉన్నారు. వారి సగటు బరువు ఎంత అంటే 52 కేజీలు అయినప్పుడు వారి యొక్క మొత్తం బరువు ఎంత అవుతుంది? 52 ఇంటూ 45 అవుతుంది. మొత్తం అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేస్తే 5 2s are వచ్చేసి 10, 25 + 8 33 + 1 వచ్చేసి 34, 20 + 3 23, 2340 అవుతుంది. అయితే అంట ఆ తరగతిలో 48 కేజీల బరువు ఉన్న 5 తరగతిలో నుంచి వెళ్ళిపోయారు. అంటే 48 కేజీలు ఉన్న 5 యొక్క మొత్తం బరువు ఎంత అంటే 240 kgs. వీరు తరగతిలో నుంచి వెళ్ళిపోయారు అంట. నెక్స్ట్ 54 కిలోల బరువు సగటు బరువు ఉన్న 5 వచ్చేసి వారితో పాటు మరలా జాయిన్ అయ్యారు. అంటే 54 సగటు బరువు ఇంటూ 5 అంటే మొత్తం ఎంత? 270 కేజీల బరువు ఉన్నవారు జాయిన్ అయ్యారు. కాబట్టి ప్లస్ వచ్చేసి 270 తీసుకుంటే అప్పుడు క్లాసులో ఉన్న అందరి యొక్క మొత్తం బరువు ఎంత? 240 వెళ్ళిపోయారు, 270 వచ్చారు. అంటే 30 పెరుగుతుంది సింపుల్గా అన్నమాట. 2340 + 30 అంటే ఎంత? 2370 అవుతుంది. ఇదేంటి? టోటల్గా వచ్చేసి 45 మంది విద్యార్థుల యొక్క మొత్తం బరువు, వారి యొక్క మొత్తం బరువు. మనకి ఇప్పుడు ఏం కావాలి? సగటు బరువు కావాలి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి 2370/45 15తో డివైడ్ చేస్తే 15 3s are 45, 15 1s are ఎంత? 15 అవుతుంది. నెక్స్ట్ 87. ఓకేనా? 15 1s are 15, రిమైండర్ ఎంత? 8 87, 15 5s are 75, 20, 12 + 0 120 అంటే 8 టైమ్స్ అన్నమాట. 158/3, 3 వచ్చేసి 5 టైమ్ 2 టైమ్, రిమైండర్ 2/3 అంటే 52 2/3 kgs అన్నమాట. ఆన్సర్ వచ్చేసి 52 2/3. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదంతా ప్రొసీజర్.
ఇంకొంచెం సింపుల్ ఆలోచించామనుకోండి, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ యావరేజ్ ఎంత అంటే 52 కేజీలు. 52 అనేది ఫస్ట్ యావరేజ్. అయితే క్లాసులో వచ్చేసి 48 కేజీల సగటు బరువు ఉన్న 5 ఆ తరగతి నుంచి వెళ్ళిపోయారు. 48 × 5 అంటే ఎంత? 240 కేజీల వారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ 54 ఉన్న 5 జాయిన్ అయ్యారు. 54 5 జాయిన్ అయ్యారంటే 54 × 5 తీసుకుంటే 270 అవుతుంది. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఎంత? 30 అన్నమాట. లేదా గమనించండి, 48 ఉన్నవారు వెళ్ళిపోయి 54 ఉన్నవారు వచ్చారు. 48 కేజీలు వెళ్ళిపోయి 54 కేజీలు వచ్చారు. అంటే ఎంత బరువు ఎక్కువ వాళ్ళు వచ్చారు? 6 కేజీల బరువు ఎక్కువ వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. కాబట్టి ఆ 5 ఎంత? 30. బరువు ఆటోమేటిక్ క్లాసులో ఏమైద్ది? 30 కేజీలు పెరిగిద్ది అనమాట. ఓకేనా? 48 వాళ్ళు వెళ్ళిపోయి 54 వాళ్ళు వచ్చారు అంటే 6 కేజీలు ఎక్కువ బరువు ఉన్నవారు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. కాబట్టి ఆ 5 ఎంత? 30 కేజీలు బరువు పెరిగింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? సగటు కావాలి. ఎంతమందికి? 45 మంది. కాబట్టి 30/45 వేస్తే 15 2 సార్లు 15 3 సార్లు 52 + 2/3 ఎంత అంటే 52 2/3 కేజీలు అవుతుంది. అలా సింపుల్గా థింక్ చేసినా కూడా తక్కువ టైంలో మనం ఆన్సర్ని పొందొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అండి. గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక రైలుకు ఒక ప్లాట్ఫామ్ను దాటడానికి 25 సెకండ్ల సమయం పడుతుంది అంట. అదే వేగంతో పోయే ఆ రైలునకు గంటకు 9 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో పరిగెడుతున్న ఒక మనిషిని పూర్తిగా దాటటానికి 14 సెకండ్ల సమయం పడుతుంది. అప్పుడు ఆ రైలు మరియు ప్లాట్ఫామ్ల పొడవులు వరుసగా మీటర్లలో ఎంత అని చెప్పి అడిగారు. సో గమనించండి, రైలు ప్లాట్ఫామ్ని దాటింది, ఒక కండిషను. నెక్స్ట్ రైలు మనిషిని దాటింది, సెకండ్ కండిషన్. ఓకేనా? అయితే రైలు పొడవు ఎంత ఇవ్వలేదు, ప్లాట్ఫామ్ పొడవు ఎంత కూడా ఇవ్వలేదు. మనం ఇప్పుడు ఏంటి? రైలు పొడవు ఎంత, ప్లాట్ఫామ్ పొడవు ఎంత కూడా మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక రైలు ఇచ్చారు. ఈ రైలు అంట పొడవు ఎంతో మనకి తెలియదు. రైలు పొడవుని x మీటర్లుగా తీసుకున్నాం. నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ ఎంత తెలియదు. ఈ ప్లాట్ఫామ్ని y మీటర్స్గా తీసుకుంది. రైలు పొడవు x, ప్లాట్ఫామ్ ఎంత? y. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ రైలు ఈ ప్లాట్ఫామ్ని దాటింది. ఎంత టైంలో? 25 సెకండ్స్ దాటింది. రైలు యొక్క స్పీడ్ ఇచ్చారు. ఎంత అంటే 54 కిలోమీటర్లు/అవర్. రైలు యొక్క స్పీడ్ ఇచ్చారు. ఈ రైలు 25 సెకండ్స్లో ప్లాట్ఫామ్ని దాటిపోయింది. ఓకేనా? సో రైలు పొడవు తెలియదు, ప్లాట్ఫామ్ తెలియదు కాబట్టి XY అనుకుందాం. రైలు స్పీడ్ ఎంత? 54. ప్లాట్ఫామ్ దాటడానికి 25 సెకండ్స్ సమయం పట్టింది. సో ఇక్కడ ఒక రైలు ప్లాట్ఫామ్ మొత్తాన్ని దాటింది అన్నప్పుడు డిస్టెన్స్, దూరము ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే రైలు యొక్క పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అవుతుంది. నెక్స్ట్
కాలం ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 25 సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు. రైలు యొక్క వేగం ఎంత ఇచ్చారు? 54 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనం దూరాన్ని ఏం చేసాం? మీటర్లలో తీసుకున్నాం. కాలం అనేది సెకండ్స్లో, అప్పుడు వేగం ఎందులో ఉండాలి? మీటర్లు పర్ సెకండ్లో ఉండాలి. మనం చెప్పుకున్నాం క్లాస్ రూమ్లో 54 కిలోమీటర్లు పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఇంటూ 5/18 వేస్తాం. అప్పుడు వచ్చేసి 9 6 టైమ్స్, 9 2 టైమ్స్, 2 3 టైమ్స్, 5 3s ఎంత అంటే 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. డైరెక్ట్గా 18 3s కొట్టేసుకోవచ్చు. మనకు 18 దాకా కష్టం అనిపిస్తే ఇలా 2తో 9తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. సో దూరము, కాలము, వేగం ఉంది కాబట్టి మనకి ఫార్ములా దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము కాబట్టి దూరము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాలము 25 ఇంటూ వేగము 15, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 375 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ అంటే రైలు యొక్క పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు కలిపితే ఎంత? 375 వచ్చింది. ఈసారి ఏమన్నారు? అదే రైలు అంట, అదే రైలు పొడవు ఎంతో తెలియదు, రైలు పొడవు మొత్తాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఈ రైలు అంటే ఎలా వెళ్తుంది? సేమ్ 54 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తుంది. మార్చా మనం, ఎంత వచ్చింది? 15 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. కాబట్టి ఈ ప్లేస్లో మనం 15 మీటర్స్ పర్ సెకండ్ని తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? అదే దిశలో పరిగెడుతున్న మనిషిని, సో 9 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న మనిషిని ఈ రైలు దాటింది ఎంత టైంలో? 14 సెకండ్స్లో. ఇక్కడ ఒక మనిషి పరిగెడుతూ ఉన్నాడు, అతని స్పీడ్ ఎంత ఇచ్చారు అంటే 9 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు. 9 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు. మన వేగం మొత్తాన్ని మార్చేసుకుంటున్నాం కదా, 9 ఇంటూ 5/18 తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే ఎంత? 2.5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చేసి ఆ మనిషి యొక్క వేగం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిస్టెన్స్, దూరం వచ్చేసి ఎంత అంటే ఎక్స్, డిస్టెన్స్ అంటే దూరం వచ్చేసి ఎక్స్, కాలం వచ్చేసి ఎంత అంటే ఎంత ఇచ్చారు? 14 సెకండ్స్లో దాటుతుంది కాబట్టి కాలం వచ్చేసి 14 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వేగం. సో ఏవైనా 2 ఆబ్జెక్టులు, 2 వస్తువులు, 2 ట్రైన్స్, బైక్స్, కార్స్, కారు ట్రైను, ట్రైను బస్సు, ట్రైను మనిషి, మనిషి బైక్, ఏదైనా సరే ఒకే దిశలో ప్రయాణం చేసి ఏం చేస్తాం? సాపేక్ష వేగం తీసుకుంటాం. అంటే వారి వారి యొక్క వేగాల మధ్య భేదాన్ని తీసుకుంటాం అన్నమాట. సో 15 మైనస్ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము కాబట్టి దూరము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాలం ఎంత అంటే 14, ఓకేనా, ఇంటూ వేగం ఎంత అంటే 12.5.
సో 14 ఇంటూ 12 168 ప్లస్ 7 ఎంత 175. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి ఎంత అంటే 175 వచ్చింది. ఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, రైలు యొక్క పొడవని ఎక్స్ చెప్పుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత 175. సో ఎక్స్ వాల్యూ 175 అయితే ఎక్స్ ప్లస్ వై మనకి 375 వచ్చింది కాబట్టి ఇందులో ఎక్స్ వాల్యూ వచ్చేసి 175 అయితే వై వాల్యూ ఎంత అవుతుంది, రిమైనింగ్ 200 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 175 200. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరంలో నుంచి ప్రాబ్లం ఈ విధంగా అడిగారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 144. ఒక పరీక్ష యందు సరైన సమాధానమునకు 4 మార్కులు వచ్చును, సరికాని సమాధానమునకు 1 మార్కు తీసివేయబడను. ఆ పరీక్ష యందు ఒక విద్యార్థి మొత్తం 200 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా 200 మార్కులు వచ్చినవి. అయితే అతను ఎన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానమును చేసేను అని చెప్పి ఇచ్చింది. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ గురించి క్వశ్చన్ అనమాట ఇది. మీకు రీసెంట్ నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 2 ఇచ్చారో ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా మీకు నెగిటివ్ మార్క్ని అనౌన్స్ చేశారు. సో జాగ్రత్తగా ఉండాలి సుమా. మీరు నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా మనకి వస్తేనే చేయాలి, రాకపోతే డ్రాప్ చేసుకోవాలి. ఎటువంటి ప్రయోగాలు, లాటరీలు మెయిన్ ఎగ్జామినేషన్లో మనం ఫాలో అవ్వకూడదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే పరీక్ష ఇచ్చారు, రైట్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్ వస్తాయంట, రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్కు మైనస్ పోతుందంట. ఒక విద్యార్థి పరీక్షలో మొత్తం 200 అటెంప్ట్ చేశాడు, అతనికి 200 మార్క్సే వచ్చాయి. అయితే ఎన్ని ప్రశ్నలు రైట్ అని చెప్పి అడిగారు, అంటే సరైన సమాధానం ఎన్ని చేశారని చెప్పి. ఇది 2 waysలో చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొసీజర్. ఓకేనా, రైట్ ప్లస్ రాంగ్ కలిపి 200 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు. రైట్ అయితే 4 మార్క్స్ వస్తాయి కాబట్టి 4 ఇంటూ రైట్ మార్క్స్, రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది కాబట్టి -1 మార్క్ ఇంటూ రాంగ్. ఇది రాంగ్, ఇది వచ్చేసి రైట్. ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఎన్ని వచ్చాయంట 200 మార్క్స్ వచ్చాయంట. ఈ రెంటిని మనం సాల్వ్ చేసామనుకోండి, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే 4 + 1 5 రైట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 400. దెన్ రైట్స్ ఈజ్ ఈక్వల్ టు 400/5 80 అవుతుంది. అయిపోయింది ఆన్సర్. రైట్ ఆన్సర్స్ ఎన్ని అంటే 80. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. సో అటెంప్ట్ చేసిన మొత్తం 200 కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ పెట్టిన క్వశ్చన్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్ పెట్టిన క్వశ్చన్స్ కలిపి ఎన్ని అంటే 200. రైట్ ఆన్సర్కి 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ 1 మార్క్ పోతుంది కాబట్టి -1. ఈజ్ ఈక్వల్ వచ్చిన మార్క్స్ కూడా ఎన్ని ఇచ్చారు 200 ఇచ్చారు. కాబట్టి ఈ ప్లస్ రాంగ్ మైనస్ రాంగ్ క్యాన్సిల్ చేస్తే రైట్ ప్లస్ 4 రైట్స్ 5 రైట్స్ ఈజ్ ఈక్వల్ 400, రైట్ ఈజ్ ఈక్వల్ ఎంత 80 ఇలా చేయొచ్చు. లేదా త్రూ ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు 82 అని చెప్పి ఇచ్చారు. 82 రైట్స్ అయితే మొత్తం 200లో రాంగ్స్ ఎన్ని అవుతాయి మరి అప్పుడు, రిమైనింగ్ 118 అనేవి రాంగ్ ఆన్సర్లు అవుతాయి. రైట్ ఆన్సర్కి ఇంటూ 4 మార్క్స్ కాబట్టి 82 ఇంటూ 4, 4 2s are 8, 4 8s are 32, 328 మార్క్స్ వస్తాయి. రాంగ్కి
-1 మార్కు కాబట్టి 118 ఇంటూ -1 -118 మార్క్స్ వస్తాయి. సో 0 1 2 అప్పుడు స్కోర్ ఎంత 210 వచ్చింది. మనకి ఎంత రావాలి 200 మార్క్స్ మాత్రమే రావాలి. రాలేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 80 అని చెప్పి ఇచ్చారు. 80 రైట్ అయితే రాంగ్స్ ఎన్ని అవుతాయి రిమైనింగ్ 120 అవుట్ ఆఫ్ 200 మొత్తం 200 అటెంప్ట్ చేశారు కాబట్టి 80 ఇంటూ ఈచ్ వన్కి 4 మార్క్స్ వస్తే 80 ఇంటూ 4 320 మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి 120 ఇంటూ -1 మార్కు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -120 మార్క్స్. తీసేస్తే ఎంత అవుతుంది 200 అవుతుంది. సో క్వశ్చన్స్ మొత్తం 200 అటెంప్ట్ చేస్తే వచ్చిన మార్క్స్ ఎన్ని 200 వచ్చాయి. ఇలాగ మనం ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటా వెళ్ళినా కూడా రైట్ ఆన్సర్ వస్తుంది. ఇలా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ ఎంత 80 రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. కొంత సొమ్ము బారు వడ్డీ రేటున 6 సంవత్సరాలలో రెట్టింపు అయినా అదే సొమ్ము అదే వడ్డీ రేటున ఎన్ని సంవత్సరాలలో 5 రెట్లు అవుతుంది అని చెప్పి అడిగారు. సో కొంత సొమ్ము అంట 6 సంవత్సరాల్లో రెట్టింపు అయిందంట. అదే సొమ్ము అంట ఎన్ని సంవత్సరాలలో 5 రెట్లు అవుతుంది అని చెప్పి అడిగారు. ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్స్ 5 times ఎట్ ద సేమ్ రేట్ అని చెప్పి ఇచ్చారు. ఈ ప్రాబ్లం కూడా అంతే, 2 waysలో చేయొచ్చు. ఒకటేంటంటే ఫస్ట్ అమౌంట్ రెట్టింపు అయింది అంటే ₹1 రెట్టింపు అయింది అంటే ₹2 అయింది. అసలు ఇవాళ ఓన్లీ ₹1 మాత్రమే తీసుకుంటే ₹1 రెట్టింపు అయింది అంటే ₹2 అయింది. ఈ ₹2లో అసలు ఎంత రూపాయి, ఈ ₹2లో వడ్డీ ఎంత అంటే రూపాయి. కాలం అసలు ఏమంటాం పి అంటాం, వడ్డీని ఏమంటాం సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ అని చెప్పేసి అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ అని చెప్పేసి అంటాం. కాలం వచ్చేసి ఎంత అంటే కాలాన్ని ఇక్కడ ఎన్ అంటాం, 6 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత అంటే తెలియదు, కనుక్కోవాలి. సో మనం ఇక్కడ బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PNR/100 ఫార్ములా వేస్తే బారు వడ్డీ ₹1 ఈజ్ ఈక్వల్ టు అసలు పి అంటే ₹1 ఇంటూ ఎన్ అంటే 6 సంవత్సరాలు ఇంటూ ఆర్ అంటే కనుక్కోవాలి /100. ఓకేనా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/6. ఆర్ వాల్యూ వస్తుంది. ఈ ఆర్ వాల్యూ అప్లై చేసి ఈసారి అదే సొమ్ము ఎంత అవ్వాలంట 5 రెట్లు అవ్వాలి. ₹1 ₹5 అవ్వాలి. ₹5లో అసలు ఎంత రూపాయి, ₹5లో బారు వడ్డీ ఎంత అంటే ₹4, కాలం ఎంత అంటే కనుక్కోవాలి. వడ్డీ రేట్ వచ్చేసి ఎంత అంటే 100/6. ఇలా చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం మనం ఏంటంటే ఎంత టైం వేస్ట్ చేయకుండా జనరల్గా సింపుల్గా థింక్ చేసైనా సరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నారంటే ఫస్ట్ కొంత సొమ్ము రెట్టింపు అయిందన్నారు. అంటే ₹1 రెట్టింపు అయింది అంటే ₹2 అయింది. ₹2 అయింది అంటే ఎంత పెరిగింది ₹1 పెరిగింది. ఎంత టైంలో అంట 6 years, 6
సంవత్సరాలు. ఈసారి అదే రూపాయి ఎంత అవ్వాలి? 5 రెట్లు అవ్వాలి. అంటే 5 రూపాయలు అవ్వాలి. రూపాయి 5 రూపాయలు అవ్వాలి అంటే ఎంత పెరగాలి? 4 రూపాయలు పెరగాలి. ఓకేనా? రూపాయి 2 రూపాయలు అయింది అంటే రూపాయి పెరిగింది. రూపాయి 5 రూపాయలు అంటే 4 రూపాయలు పెరగాలి. 1 రూపాయికి 6 ఏళ్ళు పడితే 4కి ఎంత పడుతుంది? 4 ఆర్లు 24 సంవత్సరాలు సమయం పడుతుంది. ఆన్సర్ ఎంత? సింపుల్గా 24 ఇయర్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇలా చేస్తే టైం చాలా పడుతుంది. ఇదంతా అవసరంలా. సింపుల్గా రూపాయి 2 రూపాయలు అయింది అంటే రూపాయి పెరిగింది 6 సంవత్సరాల్లో. రూపాయి 5 రేట్లు అవ్వాలంటే 5 రూపాయలు అవ్వాలంటే 4 రూపీస్ పెరగాలి. ఎంత పడుతుంది? 1 రూపాయికి 6 ఇయర్స్కి అయితే 4 ఎంత? 4 × 6 24 ఇయర్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి దగ్గర కొన్ని ఆవులు మరియు కొన్ని కోడి పుంజులు కలవు అని చెప్పి ఇచ్చారు. మొత్తం ఆవులు మరియు కోడి పుంజుల తలలు 17 అని చెప్పి ఇచ్చారు. మొత్తం కాళ్ళు 50 అని చెప్పి ఇచ్చారు. అతని వద్ద గల ఆవుల సంఖ్యని కనుగొనమని చెప్పి ఇచ్చారు. సో రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నుంచి ఈ మోడల్స్ మొత్తం వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చారు క్వశ్చన్. ఇది కూడా సేమ్ అంతే, 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రొసీజర్, ఆవులు ప్లస్ కోడి పుంజులు కలిపి ఎన్ని ఉన్నాయి? 17. తలలు మొత్తం 17 అంటే మీనింగ్ ఏంటి? అవి 2 కలిపి 17 ఉన్నాయని చెప్పి మీనింగ్ అన్నమాట. ఓకేనా? కలిపితే ఎన్ని? 17 ఉన్నాయి. వాటి కాళ్ళు మొత్తం ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఆవుకి 4 కాళ్ళు కాబట్టి 4 × ఆవు కాళ్ళు ప్లస్ కోడి పుంజుకి 2 కాళ్ళు కాబట్టి 2 × కోడి పుంజు కాళ్ళు కలిపితే ఎంత? మొత్తం 50 కాళ్ళు అని చెప్పి ఇచ్చు. ఇవి 2 ఈక్వేషన్స్ కాబట్టి 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే ఆవులు ఎన్ని ఉన్నాయో కనుక్కోవచ్చు. అలానే కోడి పుంజులు ఎన్ని ఉన్నాయో కూడా మనం కనుక్కోవచ్చు. ఎలా? ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. అయితే ఎగ్జామినేషన్లో టైం ఎక్కువ ఉండదు కాబట్టి మన మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే అవకాశం ఉన్నాయో వాటి వరకు ఏంటంటే ఆప్షన్ ద్వారా అయినా మనం ఫాలో అవ్వకుండా వెళ్ళొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 9 అని చెప్పి ఇచ్చారు. సో 9 అని చెప్పి ఇచ్చారు అంటే కావాల్సింది ఏంటి? మనకి ఆవుల సంఖ్య కావాలి. అక్కడ కల ఆవుల సంఖ్య కావాలి. 9 అని చెప్పి ఇచ్చారు అంటే ఆవులు 9 అయితే అప్పుడు కోడి పుంజు ఎన్ని ఉంటాయి? మొత్తం 17 కాబట్టి మిగతా 8 ఉంటాయి కోడి పుంజులు. ఈ 2 కలిపితే ఎంత? 17 సరిపోయాయి. తర్వాత మనం వాటి కాళ్ళు మొత్తాన్ని కౌంట్ చేస్తే 50 కాళ్ళు రావాలి. ఆవుకి 4 కాళ్ళు కాబట్టి 9 4లు 36 కాళ్ళు ప్లస్ కోడి పుంజుకి 2 కాబట్టి 8 రెళ్ళు 16 కలిపితే ఎంత? 52 కాళ్ళు మొత్తం 50 రావాలి. వచ్చాయా? రాలేదు. అంటే ఇది రైట్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. 8 అని చెప్పి ఇచ్చారు. ఆవులు 8 అయితే కోడి పుంజు ఎన్ని అవుతాయి? మొత్తం 17 కాబట్టి మిగతా 9 అవుతాయి. 9 + 8 కలిపితే ఎంత అంటే 17. నెక్స్ట్ ఆవుకి 4 కాళ్ళు, 8 4లు 32 ప్లస్ కోడి పుంజుకి 2 కాళ్ళు, 9 రెళ్ళు 18 కలిపితే ఎంత? 50. సో తలలు మొత్తం 17,
సరిపోయాయి, వాడి యొక్క కాళ్ళు మొత్తం 50 సరిపోయాయి. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 8 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే ఆప్షన్స్ని చెక్ చేసుకొని ఆప్షన్స్ ద్వారా కూడా ఆన్సర్ని చేయొచ్చు. సో ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆవులు కోడి పుంజులు అని, తర్వాత ఈగలు దోమలు అని, సాలెపురుగులు ఈగలు అని, చీమలు సాలెపురుగు అని, స్కూటర్లు తర్వాత ఆటోలు అని, స్కూటర్లు తర్వాత కార్లు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వెహికల్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎన్ని టైర్లు ఎన్ని గానులు ఉంటాయి. సో ఆటో అంటే 3 ఉంటాయి, కార్ అంటే 4 ఉంటాయి, బైక్ అంటే 2 ఉంటాయి కదా, తెలుసుకోవాలి. ఇలా ఇవి ఇస్తే ఆవులు కోడి పుంజులు ఇచ్చారనుకోండి, ఆవుకి కాళ్ళు ఎన్ని, కోడి పుంజుకి కాళ్ళు ఎన్ని తెలుసు కదా. ఆవుకి 4, కోడికి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో దోమలు ఇస్తారు. కొన్ని చాట్ల ఏమి ఇస్తారు, మరలా ఈగలు ఇస్తారు. కొన్ని చాట్ల ఏమి ఇస్తారు, సాలెపురుగు ఇస్తారు. సాలెపురుగు ఎన్ని ఉంటాయి, 8. ఈకి ఎన్ని ఉంటాయి 6. ఈ మొత్తం తెలుసుకొని ఉంటే బెస్ట్. ఎగ్జామినేషన్లో ఈ సమ్స్ వచ్చినా కూడా మనం చేయొచ్చు, మిస్ అవ్వకుండా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ అనే వ్యక్తి బి కంటే రెట్టింపు పని సామర్థ్యం కలిగి ఉండేను. ఏ ఒక పనిని బి కంటే 20 రోజులు తక్కువ సమయంలో చేయగలడు. అయినా వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పి ఇచ్చు. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ ది సి ఈజ్ వే. ఏ ఈజ్ ఏబుల్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days లెస్ దెన్ బి. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ డూ వర్కింగ్ టుగెదర్ అని చెప్పి ఇచ్చు. సో ఏ అనే వ్యక్తి అంట బి అనే వ్యక్తి కంటే రెట్టింపు పని సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే రెట్టింపు పని సామర్థ్యం కలిగి ఉన్నాడు అంటే బి అనే వ్యక్తి ఒక పని చేస్తే ఏ అనే వ్యక్తి 2 పనులు చేయగల కెపాసిటీ కలిగి ఉంటాడు. అంటే బికి ఒక పని చేసే కెపాసిటీ ఉంది. బి ఒక పని చేసేలోగా ఏ అనే వ్యక్తి 2 పనులు ఫినిష్ చేస్తారు. అంటే ఏంటి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే రెట్టింపు పని సామర్థ్యం కలిగి ఉన్నాడు అని చెప్పి ఇచ్చారు. ఇది మీనింగ్ అన్నమాట. అంటే అప్పుడు బి అనే వ్యక్తి ఎక్స్ పనులు చేస్తే ఏ రెట్టింపు పనులు చేస్తాడు, 2x పనులు చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు టైం ఏ అనే వ్యక్తికి ఎక్స్ రోజులు సమయం పడితే బికి టైం ఎంత పడుతుంది, 2x రోజులు సమయం పడుతుంది. అంతే కదా. ఎందువలన ఏ బి కంటే రెట్టింపు పని చేస్తాడు కాబట్టి ఏ ఒకరోజు పని చేస్తే బి ఆ పని చేయడానికి ఎంత పడుతుంది, 2 days టైం పడుతుంది. కాబట్టి ఏ పని చేయడానికి ఎక్స్ రోజులు సమయం పడితే బికి అదే పనికి 2x రోజులు సమయం పడుతుంది. ఇక్కడ ఏమని చెప్పించారు, ఏ ఒక పనిని బి కంటే 20 రోజుల తక్కువ సమయంలో చేయగలడు. సో ఏ బి కంటే 20 రోజులు తక్కువ సమయంలో పని చేస్తాడు. అంటే బి వచ్చేసి 2x రోజుల్లో చేస్తే ఏ వచ్చేసి ఎక్స్ రోజుల్లో చేస్తాడు. డిఫరెన్స్ ఎంత, ఎక్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 అన్నమాట. అంటే ఏకి 20 రోజుల సమయం పడితే ఆ పనికి బికి 2x అంటే 40 రోజులు సమయం పడుతుంది. సో ఫైనల్గా ఏ అనే వ్యక్తి పని మొత్తం 20 రోజుల్లో చేస్తే బి వచ్చేసి 40 రోజుల్లో చేస్తారు. అడిగింది ఏంటి, వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. ఏ పని తెలిసి బి పని తెలిసి
ఏ పని చేసే రోజులు తెలిసి బి పని చేసే రోజులు తెలిస్తే వారిద్దరూ కలిసి పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ఏం చేస్తాం, ప్రోడక్ట్ బై సమ్ సింపుల్గా అంటే 20 ఇంటూ 40 బై 20 ప్లస్ 40 లబ్ధము బై మొత్తం వేస్తాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 40 బై 60. సో 0 0 క్యాన్సిల్. 20 ఇంటూ 4 80 బై 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 1 time 3 time రిమైండర్ 2 బై 6. సో 13 2 బై 6 లేదా 13 1 బై 3 అవుతుంది. సో ఆన్సర్ 13 1 బై 3. సో ఆప్షన్ వచ్చేసి ఇది చిన్న కరెక్షన్ అండి, 2 బై 3 కాదు 1 బై 3. సో 13 1 బై 3 డేస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ డేటాని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఒక డేటా ఇచ్చేసి డేటా కిందనే 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ 4 5 ఇచ్చేవాళ్ళు. రీసెంట్ ఎగ్జామ్స్ మొత్తం ప్యాటర్న్ మారుతూ ఉంది కాబట్టి ఒక డేటా ఇచ్చి 1 క్వశ్చన్, ఒక డేటా ఇచ్చి ఓన్లీ 2 క్వశ్చన్స్ అలా అడుగుతూ ఉన్నారు. ఓకేనా. మనం గమనిస్తే 148 ఇది పై డయాగ్రామ్ గురించి ఇచ్చారు. ఏంటంటే క్రింది పటమునందు ఒక పుస్తక ప్రచురణకర్తకు అయిన ఖర్చుల గురించి ఇవ్వబడినవి. ఒక అతను బుక్స్ని పబ్లిష్ చేశాడంట. ఆ పబ్లిషర్కి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఒక డేటా కింద ఇచ్చారు. పై డయాగ్రామ్లో ఈ మొత్తాన్ని పర్సంటేజ్గా డివైడ్ చేశారు. ఈ పై డయాగ్రామ్ మనకి ఏంటంటే ఇలా డివైడ్ చేసినప్పుడు పై డయాగ్రామ్ సర్కిల్ని కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేసినప్పుడు ఈ సెక్టార్స్లో వాల్యూస్ అనేవి ఒక్కొక్కసారి పర్సంటేజ్లో ఇస్తారు, ఒక్కొక్కసారి డిగ్రీస్లో ఇస్తారు. డిగ్రీస్లో ఇస్తే మొత్తాన్ని కలిపితే 360 degrees రావాలి. పర్సంటేజ్లో ఇస్తే ఈ మొత్తాన్ని కలిపితే ఎంత రావాలి, 100% రావాలన్నమాట. సో వాల్యూ మొత్తం ఎలా ఇచ్చారు, పర్సంటేజ్లో ఇచ్చారు. ఇందులో అతనికి వచ్చేసి 15% అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అని ఇచ్చారు, 20% పేపర్ కాస్ట్ ఇచ్చారు, పేపర్ ధర ఇచ్చారు, 15% ముద్రణ ప్రింటింగ్ ఇచ్చారు, 25 అదర్ ఎక్స్పెన్సెస్ మిగతా ఖర్చులు మొత్తం ఇచ్చారు, 20% రాయల్టీ గురించి ఇచ్చారు, 5% బైండింగ్ అని చెప్పి ఇచ్చారు. ఈ పర్సంటేజ్ మొత్తం మనం కలిపేసాం ఎంత వస్తుంది, 100% వస్తుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 100% వస్తుంది. 100% మొత్తాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ప్రాబ్లం గమనిస్తే మొత్తం ఖర్చు 25,000 అయినా ప్రకటనలు మరియు రాయల్టీ పైన ఖర్చుల మధ్య భేదం ఎంత అని చెప్పి ఇచ్చారు. మొత్తం ఖర్చు ఇచ్చారు అంటే సింపుల్ ఏంటి, 100% అనేది ఎంతో ఇచ్చేశారు. ఎంత, 25,000 మొత్తం ఖర్చు ఇచ్చారు. అంటే ఈ తయారీ మొత్తం వచ్చేసి 100% కాబట్టి 100% అనేది 25,000 అని చెప్పి ఇచ్చారు. ఏం కావాలి, ప్రకటనలు మరియు రాయల్టీపై అయిన ఖర్చుల మధ్య భేదం ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత, 15%, రాయల్టీ ఎంత, 20%, ఈ మధ్య భేదం ఎంత, ఓన్లీ 5%. కాబట్టి 5% అనేది మరి ఎంతకి సమానం అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎంత అవుతుంది, 5/100.
100 ఇంటూ 25,000 అన్నమాట. సో 2 zeros క్యాన్సిల్. 250 ఇంటూ 5 వచ్చేసి అంత 1250 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1250. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ ఆన్సర్ ఎంత? 1250. మీరు ఇక్కడ ఏంటంటే యాడ్స్, సో అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఎంతో కనుక్కొని రాయల్టీ మొత్తం ఎంతో కనుక్కొని డిఫరెన్స్ చేసినా కూడా ఇది ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా ఏంటంటే ఇది 20%, ఇది 15%, డిఫరెన్స్ ఎంత? 5% కాబట్టి 5% ఎంత? ఆన్సర్ వచ్చేసి ఎంత? 1250 అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. సో క్రింది పట్టిక యందు కొన్ని స్టేట్స్ యందు వివిధ హాబీ క్లాసులకి హాజరగు విద్యార్థులు ఇవ్వబడినవి. విద్యార్థుల సంఖ్య వేలల్లో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్సూయింగ్ వేరియస్ హాబీ క్లాసెస్ ఇన్ వేరియస్ స్టేట్స్, నెంబర్ ఇన్ థౌజండ్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇలా గ్రాఫ్ ఇచ్చారు. గ్రాఫ్లో ఈ ఎక్స్ యాక్సిస్ మీద స్టేట్ నేమ్ ఇచ్చారు ఏబిసిడి అని చెప్పి, వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఆ కోర్స్కి వెళ్తున్నారో వారి డేటా ఇచ్చారు. గ్రాఫ్లో వచ్చేసి ఈ లైన్స్ సింగింగ్ అని, ఎంటీ బాక్స్ డాన్సింగ్ అని, బ్లాక్ షేడ్ పార్ట్ పెయింటింగ్ అని చెప్పి ఇచ్చారు. సపోజ్ ఏ అనే స్టేట్ తీసుకుంటే ఏ అనే స్టేట్లో ఎంతమంది సింగింగ్? 30, అంటే 30,000 మెంబర్స్ ఇచ్చింది. ఎంత? వేలల్లో కాబట్టి మరి సరే ఏలో డాన్సింగ్ 30, ఏలో సింగింగ్ ఎంత? 20, ఏలో పెయింటింగ్ ఎంత? 15 ఇచ్చారు. సి తీసుకుంటే సిలో సింగింగ్ ఎంత? 25, సిలో డాన్సింగ్ ఎంత? 15, సిలో పెయింటింగ్ ఎంత? 20. అలా 3 హాబీ క్లాసెస్ గురించి ఇచ్చారు. ఫస్ట్ వన్ సింగింగ్, నెక్స్ట్ వన్ డాన్సింగ్, నెక్స్ట్ వన్ పెయింటింగ్ అని చెప్పి ఇచ్చారు. వీరిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇలా ఇచ్చారు ప్రాబ్లం: అన్ని రాష్ట్రాలలో పెయింటింగ్ ఇష్టపడే వారి సరాసరి ఎంత? వాట్ ఈజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్సూయింగ్ పెయింటింగ్ క్లాసెస్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ టుగెదర్ అని చెప్పి ఇచ్చారు. అన్ని స్టేట్స్లో కలిపి పెయింటింగ్. సో పెయింటింగ్ అంటే ఏంటి? ఈ బ్లాక్ షేడ్ పార్ట్ అనమాట. ఏలో ఎంతమంది? 15 మెంబర్స్. బిలో ఎంతమంది? 25. 25 + 15 ఎంత? 40. ప్లస్ సిలో ఎంత? 20. 40 + 20 ఎంత? 60. డీలో ఎంత? 30. 60 + 30 ఎంత? 90. ఈ మొత్తం కలిపేస్తే ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? సగటు. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి, మొత్తం ఉన్నవి 4 స్టేట్స్ కాబట్టి 90/4 దట్ ఈజ్ ఈక్వల్ 22.5. 22.5 ఇచ్చిందేంటి? థౌజండ్స్లో కాబట్టి 22,500 మంది విద్యార్థులు అవుతారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 22.5 22,500 మంది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ వన్, నెంబర్ 150. సేమ్ డేటా ఇచ్చారు. సేమ్ డేటాని బేస్ చేసుకొని క్వశ్చన్ మారింది. ఇక్కడ సేమ్ డేటా, హాబీ క్లాసెస్, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఏబిసిడి స్టేట్స్, మెంబర్స్ అలా ఇచ్చేసారు. సేమ్ డేటా ఇచ్చారు. చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఏ అనే రాష్ట్రంలో సింగింగ్ విద్యార్థులు డాన్సింగ్ విద్యార్థులలో ఎంత శాతం? ఏలో సింగింగ్ అంటే ఎంతమంది? 20. వీరు డాన్సింగ్లో ఎంతమందిలో? 30 మెంబర్స్లో ఎంత శాతం అని చెప్పి ఇచ్చారు. అంటే
ఈ 20 మెంబర్స్ ఈ 30 మెంబర్స్లో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 వేస్తాం. 20/30 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 200/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 66. 2/3%. ఎక్కడుంది? 4th ఆప్షన్లో. ఆన్సర్ వచ్చేసి 66 2/3. 4th ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మెంటల్ ఎబిలిటీ పార్ట్లో అర్థమెటిక్ సిలబస్ మీద క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? అయితే మన ముందు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తాం. ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒక పేపరు ఒక యావరేజ్ లెవెల్లో ఉండాలి కాబట్టి ఇలా ఇచ్చాం. మన ముందు ఎగ్జామినేషన్స్లో ఇంకా వాటి స్థాయిని అనేది పెంచుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇలా ఎగ్జామ్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియోస్ మొత్తం వచ్చేసి మేము మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మన ఆన్లైన్ యాప్లో ఈ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తాం. ఎవరైతే ఆన్లైన్ యాప్ని ఫాలో అవుతున్నారో వారు ఎప్పుడు మన ఎగ్జామ్స్ మొత్తం రాసుకుంటూ ఉండొచ్చు. ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ప్రాబ్లం 150 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏరియాస్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ ఈ పార్ట్స్ మొత్తం అన్ని ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం మేము మీకు అందుబాటులో ఉంచుతాం. అలానే యూట్యూబ్ ఛానల్స్లో వీలైనన్ని కూడా అందులో అందుబాటులో ఉంచుతాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మొత్తం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. 15 to 20 ఎగ్జామ్స్ మొత్తం అనౌన్స్ చేసేసాం. అని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీ సిలబస్ మొత్తాన్ని ప్రిపేర్ అవుతూ జాగ్రత్తగా ఎగ్జామ్స్ మొత్తం పర్ఫెక్ట్గా రాసుకుంటా ఉంటే మ్యాక్సిమంగా మీకు ప్రాబ్లం కానీ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఫైనల్ ఎగ్జామ్లో కవర్ అయిపోయింది. మీరందరూ మ్యాక్సిమం అందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవకాశాన్ని పూర్తిగా కలిగి ఉంటారు. ఖచ్చితంగా ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ మొత్తం డెడికేటెడ్గా క్వశ్చన్ పేపర్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ ఓన్గా ప్రిపేర్ చేసి మన విజయ సాధన స్టూడెంట్స్ అందరి కోసం అందిస్తూ ఉన్నారు. సో విజయ సాధన ఇన్స్టిట్యూట్ నుంచి ఈ పేపర్స్ మొత్తాన్ని మీరు పూర్తిగా ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వండి. మీరు అందరూ సక్సెస్ అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్కి వెళ్ళాలి, మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, జాబులు సంపాదించాలని చెప్పేసి విజయ సాధన ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అలా ఇన్స్టిట్యూట్ ఓవరాల్ ఇన్స్టిట్యూట్ మొత్తం అందరి నుంచి మేము మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.